ఇప్పటిదాకా మీరు చూసిన అన్వేషణ గృహ కథ ఒక పెద్ద వృక్షంలో చిన్న చిగురు మాత్రమే. ఇప్పుడు మీరు చూడబోయే అన్వేషణ గృహ కథకి 17వ శతాబ్దంలోనే బీజం పడింది. ప్రశాంతంగా ఉండే ఈ రాజ్యంలో కోపం క్రోధం అల్లుకుని ఒక పెద్ద రణానికి దారితీసింది. ఈ రాజ్యానికి మన కోటిగాడి కుటుంబానికి సంబంధం ఏంటో చూద్దాం పదండి. స్వామీజీ, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు స్వామీజీ? ప్లీజ్ స్వామీజీ చెప్పండి స్వామీజీ. స్వామీజీ, మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి స్వామీజీ? ప్రవీణ్, నువ్వు ఇప్పుడుకప్పుడు రామపురానికి రా ప్రవీణ్. అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో మనం చూద్దాం. రా ప్రవీణ్, త్వరగా రా. అలాగే స్వామీజీ, మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను రామపురానికి వస్తాను. అన్నయ్య, ఇప్పుడు మనం రామపురానికి వెళ్ళాలి. అర్జెంట్గా బట్టలు సర్దన్నయ్య. అన్నయ్య, బట్టలన్నీ సర్దేసావు కదా? నడిచి అన్నయ్య, బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. 2 hours later. అన్నయ్య, నడనయ్య, బస్సు వచ్చింది, ఎక్కేద్దాం. అన్నయ్య, ఈ కోట చూడన్నయ్య, ఎక్కడో చూసినట్టుంది కదా? ఎక్కడ చూసాం గుర్తు రావట్లేదన్నయ్య. ఆడికి వెళ్ళిన తర్వాత స్వామీజీని అడుగుదాం అన్నయ్య. 2 hours later. అమ్మయ్య, ఎలాగైతేనే రామపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా. అమ్మమ్మ, అమ్మమ్మ, నా గురించి ఏం చేసావు అమ్మమ్మ? ఎందుకనే? అమ్మ బాబోయ్, ఏహంగా అన్ని రకాలే, ఎలా చేస్తావు అమ్మమ్మ బాబు? అన్నయ్య, ఒకసారి ఇంటి చుట్టూరు రెండేసి వచ్చేద్దాం అన్నయ్య, నడన్నయ్య. హే, ఈ ఆవు ఎంత బాగుందా? ఒక ఫోటో తీసుకుందాం, వెళ్ళరా. తండేసిందిరా బాబోయ్. ఈ ఆవు ఎవరిదిరా బాబు, ఎంత గట్టిగా తనేస్తుంది బాబోయ్. శరణ్య, నువ్వు ఎక్కడ ఉండు, నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళొస్తాను. భవానీ స్వామీజీ ఉన్నారా? నేను నా పేరు ప్రవీణ్, స్వామీజీ రమ్మన్నారు. చెప్పండి స్వామీజీ. ప్రవీణ్, ఇప్పుడు నువ్వు అన్వేషణ గృహ దగ్గర అలాగే స్వామీజీ. వెళ్ళే దారిలో చాలా కష్టాలు ఉంటాయి, అందుకని చెప్పి నీకో మిత్రుడు నాకు మిత్రుని పంపిస్తారా స్వామీజీ? ఎవరు స్వామీజీ వాడి ఇంతకేంది? ఒకసారి పైకి పైకి చూడు. చూడాలి స్వామీజీ. అమ్మా!